జుట్టు లేని వాళ్ళకి జుట్టు మొలవడానికి ఇందులో నుండి మొలకలు ఎలా వచ్చాయో మీ స్కాల్ప్ నుండి కూడా హెయిర్ అనేది అలానే మొలుస్తుందండి. అలాగే కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతున్న జుట్టు కూడా జుట్టు ఊడడం ఆగి జుట్టు కుండపోత వర్షంలా పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను హెయిర్ లవర్స్ కోసం ఒక సూపర్ టిప్ అయితే చెప్పబోతున్నాను. దీంతో ఎంత చిన్నగా ఉన్న హెయిర్ అయినా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే విపరీతంగా జుట్టు రాలడం సమస్య ఉంటే మాత్రం ఇది ట్రై చేసిన తర్వాత మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. 100% కూడా వర్క్ అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో చూసాం, ఎన్నో ట్రై చేసాం, రిజల్ట్ లేదు అనుకున్న బాయ్స్ అండ్ గర్ల్స్ ఇది ట్రై చేయండి. దీని తర్వాత మీకు ఇంకా ఏది వాడాల్సిన అవసరం ఉండదు, అంత బాగా వర్క్ అవుతుంది. లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు కదా, మనం ఒక హెయిర్ ఆయిల్ లాంచ్ చేసాం. చాలామంది యూజ్ చేసి రోజు బోలెడన్ని మంచి మంచి ఫీడ్బ్యాక్స్ అనేది పెడుతూ ఉన్నారు. మీకు ఈ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ హెయిర్ ఆయిల్ వల్ల మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది తక్కువ టైంలోనే స్పీడ్గా గ్రోత్ అవుతుంది. చాలామంది ఫీడ్బ్యాక్ పెడుతూ ఉన్నారు, చాలా మంచి మంచి రిజల్ట్స్ చూసిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఇలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, మన హెయిర్ ఆయిల్ వాడాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి. హెయిర్ ఆయిల్ బుక్ అవుతుంది. లేట్ అవుతుంది, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అంటే నేను తెసేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ చిట్కా ఏంటో. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజ్ గారు ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనం ఒక అలోవెరా తీసుకోవాలి, లీఫ్ అనమాట. అలోవెరా నీట్గా వాష్ చేసుకొని సైడ్కున్న ముళ్ళు అనేది కట్ చేసుకోవాలి. తర్వాత అలోవెరాని మధ్యకి కట్ చేసేసుకోండి, అంటే 2 భాగాల కింద కట్ చేసుకోవాలి సమానంగా. సో కట్ చేసుకున్న ఈ అలోవెరా లోపల ఇప్పుడు మనం మెంతుల్ని పెట్టుకోవాలి. మెంతులు వచ్చేసి మనకి 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే పడతాయండి, అంతకుమించి ఎక్కువ కూడా పట్టు. ఇలా నీట్గా పేస్ట్ చేసుకోండి మెంతుల్ని. ఇలా మెంతుల్ని పేర్చుకున్న తర్వాత మళ్ళీ అలోవెరాని క్లోజ్ చేసి గట్టిగా ఏదైనా దారం ఉంటుంది కదా, దారంతో చుట్టేసేయండి. ఇది చాలా ఈజీ అండి. అలోవెరాని కట్ చేసుకోవడం, అలోవెరా లోపల మెంతుని పెట్టుకోవడం, తర్వాత దారంతో మొత్తం అలోవెరాని క్లోజ్ చేయడం. ఇలా నేను 2 అలోవెరాల్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు 3 రోజుల పాటు ఈ అలోవెరాని పక్కన పెడతాను. రోజుకి ఒక్కసారైనా మనం వాటర్ని స్ప్రే చేసుకోవాలి. అప్పుడే మనకి మొలకలు అనేవి వస్తాయన్నమాట. సో రోజుకి ఒక్కసారి, ఎంత బిజీగా ఉన్నా ఒకసారి స్ప్రే చేసేయండి. స్ప్రే బాటిల్ లేదనుకుంటే వాటర్ని చేత్తో చిలకరించినా సరిపోతుంది. 3 డేస్కి మొలకలు అయితే వచ్చేసాయి. చాలా చాలా బాగా వచ్చాయండి. కావాలనుకుంటే మీరు 2 రోజులకు కూడా రెడీ చేసుకోవచ్చు. నేను 3 డేస్ ఉంచాను, ఇంకొంచెం మొలకలు అనేవి బాగా వస్తాయని చెప్పేసి. ఈ మొలకల వల్ల మన హెయిర్ అనేది సూపర్గా గ్రోత్ అవుతుందండి. అస్సలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయమన్నమాట హెయిర్ ఫాల్ అనేది ఇంత తొందరగా స్టాప్ అవుతుందా అని చెప్పేసి. నిజంగా అండి, కేరళ ఆయుర్వేదిక్లో వీటినే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ హెయిర్ అనేది అంత ఒత్తుగా పొడవుగా పెరగడానికి, హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండకపోవడానికి కారణం కూడా ఇవే. మనం ఇలా రెడీ చేసుకుంటే మాత్రం మనకి జన్మలో హెయిర్ ఫాల్ అనేది ఉండదు. మనం టైం కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదండి మన హెయిర్ కేర్ కోసం. ఒక్క 10 నిమిషాలు టైం కేటాయించి ఈ సీడ్స్ని ఇలా వేసేసి వదిలేయండి. 2-3 డేస్కి అవే మనకి మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. ఇదేం పెద్ద పని కూడా కాదు, చాలా సింపుల్. చేసుకుంటే మీకే అర్థమవుతుంది. సో ఒక బౌల్లో అయితే వీటిని తీసేసాను కదా, పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ మనకు కావాల్సింది ఆనియన్. మీడియం సైజు ఉన్న ఆనియన్ తీసుకొని ఆనియన్ మీద పొట్టు తీసి ఆనియన్ని ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు మనం రెడీ చేసి పెట్టుకున్న మొలకలను యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ లవంగాలను యాడ్ చేసుకొని మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, కచ్చా పచ్చాగా అయినా సరిపోతుంది. సో ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక కడాయిలో యాడ్ చేసేసుకోవాలి.
కడాయిలో యాడ్ చేసుకున్న ఈ పేస్ట్లో ఇప్పుడు మనం కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటాం. మీరు అనుకోవచ్చు కోకోనట్ ఆయిల్తోనే ప్రిపేర్ చేసుకోవాలా అని. కోకోనట్ ఆయిల్ కాకపోయినా మీరు ఆల్మండ్ ఆయిల్తో కానీ, ఆలివ్ ఆయిల్తో కానీ, మస్టర్డ్ ఆయిల్తో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కప్పు వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి అనేది పెట్టి మనం కంటిన్యూగా కలుపుతూ ఉంటే 5 to 10 మినిట్స్కి కలర్ అనేది చేంజ్ అవుతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి కంటిన్యూగా. ఈ ఆయిల్ మొత్తం కూడా మనకి పైకి అనేది తేలుతుంది. మనం యాడ్ చేసిన పేస్ట్ ఏదైతే ఉందో ఇది మనకి బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పటి వరకు మనం ఈ ఆయిల్లో ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఈ పేస్ట్ని. ఇలా చేయడం వల్ల ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ ఆయిల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆయిల్లోనే ఉంటాయి. ఈ ఆయిల్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అండి. కాకపోతే కొంచెం చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇలా చేస్తేనే కదా మరి హెయిర్ అనేది పెరుగుతుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 1-2 ఇయర్స్ అనేది మనం హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. కలర్ చూసారు కదా మనకి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది పేస్ట్ అనేది. ఆయిల్ కూడా మనకి పైకి తేలింది. ఇలాంటి టైంలోనే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని బాగా కూల్ చేసుకోవాలి. కూల్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఒక క్లాత్ సహాయంతో ఈ ఆయిల్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. వీడియోని ఎండ్ వరకు చూడకుండా మధ్య మధ్యలో చూస్తే మాత్రం ప్రాసెస్ అనేది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటున్నానో మీకు అర్థమవుతుంది. స్ట్రెయిన్ చేసిన తర్వాత కూడా చిన్న ప్రాసెస్ అయితే ఉంటుందండి. వీడియో ఎప్పుడు కూడా ఎండ్ వరకు చూడాలి. చూడకుండా మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థం కాదు. మీకు నచ్చినట్టు మీరు ప్రిపేర్ చేసుకుంటారనమాట, నేను చెప్పినట్టు కాకుండా. సో చాలామంది చేసేది ఇదేనండి. సో వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా ఈ వీడియోలో ప్రాసెస్ ఏంటనే అది అర్థమవుతుంది. ఇలా మనం స్ట్రెయిన్ చేసుకున్న ఈ ఆయిల్లో క్యాస్ట్ ఆయిల్ని అయితే 1 కప్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 నుండి 3 విటమిన్ ఈ క్యాప్సూల్స్ని కూడా యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా కంట్రోల్ అవుతుంది. అలాగే హెయిర్ కూడా చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుందండి. విటమిన్ ఈ ఎక్కడ దొరుకుతుందంటే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో దొరుకుతుంది. చాలామంది ఇప్పటికే అడుగుతున్నారు. సో అందుకే మళ్ళీ ఇంకోసారి చెప్పాను. బాగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకునే విధానంలో కూడా చిన్న టెక్నిక్ ఉంది. ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ముందుగా ఆ కంటైనర్లో 2 స్పూన్స్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న హెయిర్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని మూత పెట్టి క్లోజ్ చేసి నైట్ అంతా అలా వదిలేసేయండి. మార్నింగ్ ఏం చేస్తారంటే మీకు సన్లైట్ అనేది ఎక్కడ పడుతుందో ఆ ప్లేస్లో కాసేపు ఈ హెయిర్ ఆయిల్ని ఉంచండి. తర్వాత ఇంకేముంది, రెడీ అయిపోయినట్లే మీ హెయిర్ ఆయిల్ అయితే. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. 1-2 సార్లు వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని ఇప్పుడు మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవడమే. దీన్ని మనం 1-2 ఇయర్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా గనుక మనం హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకొని రాసుకుంటే మాత్రం హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిపోతుంది. ఎంత కుచ్చులుగా రాలుతున్న హెయిర్ అయినా సరే మనం దీన్ని ట్రై చేస్తున్నప్పుడు ఫస్ట్ టైంకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం గమనిస్తాం. హెయిర్ కూడా చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది. మన హెయిర్ అనేది బ్లాక్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులో క్యాస్ట్ ఆయిల్ కూడా యాడ్ చేస్తాం కదా. సో మనకి వైట్ హెయిర్ సమస్య కూడా ఉండదు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా దీన్ని యూజ్ చేసేయచ్చు. అలాగే కోకోనట్ ఆయిల్ అని యూజ్ చేయండి. ఇదేం సపరేట్ ఆయిల్ కాదనమాట. ఈ ఆయిల్ పెట్టుకుని వెంటనే తలస్నానం చేయాలి అలా ఏం లేదు. స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అనేది అప్లై చేసుకొని మీకు నచ్చినప్పుడు ఓవర్ నైట్ కానీ 1 అవర్ కానీ 2-3 డేస్ కానీ ఉంచుకొని మీకు నచ్చినప్పుడు హెయిర్ వాష్ చేయండి. వారంలో 2 సార్లు కంపల్సరీ పెట్టుకోవాలి. అలాగే అప్లై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా 10 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇలా చేస్తే ఒత్తైన పొడవైన జుట్టు అనేది మీ సొంతం అయిపోతుంది. సో చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. ఈ హెయిర్ ఆయిల్ని నార్మల్గా మనం వీక్లో 2 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుంది. మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. చాలా తక్కువ టైంలోనే స్పీడ్గా హెయిర్ అనేది పెరగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ సీజన్లో కాదండి, ఏ సీజన్లో అయినా సరే ఇది మనకి హెల్ప్ అవుతుంది. మీరు ఇది ట్రై చేస్తే మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టేయచ్చు. జన్మలో మీకు హెయిర్ ప్రాబ్లం కూడా ఉండదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్కి కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.